మెగానెట్ టీవీ. అమెరికా అంతటా జోహ్రన్ మమ్దాని పేరు మారుమోగుతుంది. ఇందుకు కారణం ఆయన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గెలుపొందడం మాత్రమే కాదు, ఊహించని రీతిలో తొలిసారి ముస్లిం వ్యక్తి గెలవటం కూడా. ఓవైపు మమ్దానికి ఎవరు ఓట్లు వేయొద్దని అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చినా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఓటర్లు కసితో మమ్దానికి గుద్దేశారు. రిపబ్లికన్ అభ్యర్థిపై మమ్దాని భారీ విజయంతో గెలుపొందారు. దీంతో ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వంటలు కాసే స్టేజ్ నుంచి సగం దేశాన్ని పాలించే స్టేజ్కు ఎలా వచ్చాడు అనే చర్చ మొదలైంది. అమెరికా వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు మమ్దాని. ఇతను సూడాన్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. తన పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్తో ఆయన ఇప్పుడు యుఎస్లోని సగభాగాన్ని నియంత్రిస్తున్నారు. ప్రత్యర్థులకు మమ్దాని అంటే భయం, అసహ్యం కూడా. కానీ అనుచరులకు మాత్రం ఆయన ఒక దేవుడు. ప్రజల మద్దతు కోల్పోయిన సుడాన్ ప్రభుత్వాన్ని దించి వేసేస్తాననే హామీతో పాటు క్రూరమైన దృఢమైన ఆయన వైఖరి వాళ్లకు ఇష్టం. ఇలాంటి మమ్దాని అక్టోబర్ 18న 1991లో జన్మించారు. ఉగండాలోని కంపాలలో పుట్టారు. విద్యావేత్త మహమ్మద్ మమ్దాని చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతులకు జన్మించారు. మమ్దాని 5 ఏళ్ల వయసులో సౌత్ ఆఫ్రికాకు వచ్చారు. ఆ సమయంలో ఒంటెలను అమ్మేందుకు కూడా మమ్దాని వెళ్లేవాడు. అనంతరం 7 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2014లో మైనేలోని బౌడైన్ కళాశాల నుంచి ఆఫ్రికాన్ అధ్యయనాల్లో మేజర్ డిగ్రీని పొందారు. మమ్దాని భార్య పేరు రమా సవాఫ్ దువాజీ. ఈమె సిరియన్ అమెరికన్ చిత్రకారిణి. దువాజీ టెక్సాస్లోని హ్యూస్టన్లో సిరియన్ తల్లిదండ్రులకు జన్మించింది. యుఎస్, దుబాయ్లో ఎక్కువ కాలం గడిపారు. ఖతర్లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్లో చదువుకున్నారు. అనంతరం న్యూయార్క్లోని స్కూల్ ఆఫ్ విజువల్స్ ఆర్ట్స్ నుంచి ఇలస్ట్రేషన్లో మాస్టర్స్ కోసం విశ్వవిద్యాలయంలోని రిచ్మండ్ క్యాంపస్కు బదిలయ్యారు. దువాజీ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన వెంటనే 2021లో డేటింగ్ యాప్ హంచ్ ద్వారా మమ్దానిని కలిశారు. అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 2025లో న్యూయార్క్ నగర క్లర్క్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. అయితే మమ్దాని విజయం వెనుక 5 కారణాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మధ్యతరగతి న్యూయార్క్ వాసులకు ఆకట్టుకున్న మమ్దాని ప్రసంగం, ప్రధాన ప్రత్యర్థులు నేరం భద్రతపై పోటీ పడగా మమ్దాని మాత్రం సాధారణ సందేశం ఇచ్చారు. న్యూయార్క్ వాసుల జీవన వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందేశం న్యూయార్క్ వాసులకు ఆకట్టుకుంది. ఇక మమ్దాని రాజకీయ ప్రసంగాలు రొటీన్కు భిన్నంగా ప్రత్యేకంగా ఉండటం ఆకట్టుకుంది. ధనవంతులపై పన్ను విధించటం, పిల్లల సంరక్షణ, గృహ నిర్మాణాన్ని హక్కుగా మార్చడం వంటి ప్రసంగాలు చేశారు. ఇదే మమ్దానికి విశ్వసనీయతను పెంచింది. ఇక ఎలాంటి పార్టీ ప్రముఖుల మద్దతు లేకుండానే నేరుగా ప్రజలకు దగ్గరయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలతో దగ్గర సంబంధం పెట్టుకున్నారు. ఇక ఆయా టోర్నమెంట్లు జరిగే కార్యక్రమాల్లో ప్రకటనల ద్వారా దగ్గరయ్యారు. ఇక బ్లాక్ రాక్కు చెందిన లారీ ఫింకు, బ్లాక్ స్టోన్కు చెందిన హామిల్టన్ జేమ్స్ వంటి వ్యాపార నాయకులను కలిశారు. ప్రగతిశీల సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పటికీ సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఇక డెవలపర్లకు ఒక స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఇక పాలనలో కొత్త శక్తిని తీసుకొస్తారని మమ్దాని హామీ ఇచ్చారు. సెనేటర్ బెర్నీ సాండర్సు, ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజన్తో పాటు ప్రచారం చేశారు. ర్యాలీలు స్టేడియాలను నింపాయి. ఇది అత్యంత ప్రభావవంతమైన ప్రచారాల్లో ఒకటిగా డెమోక్రాటిక్ వ్యూహకర్త ఒకరు అన్నారు.